గుర్రంపాలెం పంచాయతీ సగరపేటలో ముగ్గులు పోటీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి గాది నాగరాజు గారికి, అలాగే టీడీపీ నాయకులు పోడ్రు బాలనాగ్ గారికి, వైస్ ఎంపీపీ నక్కా సీని గారికి, అలాగే గుర్రపాలెం పంచాయతీలో ఉన్నటువంటి సగర గ్రామ పెద్దలకు, యువతకు, ఇక్కడ ఈ ముగ్గులు పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి మహిళకు పేరు పేరున సగర సంఘం నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన గుర్రపాలెం పంచాయతీలో నేను జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గుర్రపాలెం పంచాయతీలో ముగ్గులు పోటీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మన సంక్రాంతి సందర్భంగా మంచి కార్యక్రమం అనేది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలందరూ కూడా ఉదయం నుంచి తన పనులు పక్కన పెట్టుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటి వరకు మా అందరూ గురించి ఎదురు చూస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనుకున్నందుకు మరొకసారి మహిళలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మన అంతా కూడా ప్రతి గ్రామంలో ఒక సగర్లనే కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలామంది కోడి పందాలకి లబ్బర్ గుండ్లకి వెళ్ళి డబ్బులు పాడు చేసుకొని భార్య పిల్లలకి అందరికీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొని రాకుండా ప్రతి ఒక్కరు కూడా చుట్టాలతోని భార్య పిల్లలతోని కుటుంబ సభ్యులతో అందరూ కూడా ఈ సంక్రాంతిని ఒక మంచి పూర్వం నుంచి మనకు వచ్చేటువంటి సాంప్రదాయం పండగగా జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటూ ఈ జిల్లా అధ్యక్షులుగా నేను ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి గుర్రపాలెం గ్రామ పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి యువతకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మన గాది నాగరాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఉంటారు మనోళ్ళు, ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంతో కష్టంతో కూడినటువంటి పని కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని ఎంతో ఇక్కడ ఉన్నటువంటి అందరిని కలుపుకొని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గాది నాగరాజు గారికి, గ్రామ పెద్దలకు, యువతకు, మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆడపడుచులకు, పెద్దలకు, నాయకులకు, తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇలాంటి కార్యక్రమములు మరెన్నో చేయాలని నేను ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని, మీ అందరి దీవెనలతో నేను ఇంకా ఎన్నో చేయాలని మీరందరూ దీవిస్తూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను.